యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తామిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం పరిణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాధిపౌ భట్టార్యన్ నిగమాంతయోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాధిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాకమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షణలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః. స్మృత్యర్థసారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగాదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే కరుణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమః శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశకపాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయ కర్లుమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవిదేత్తయే ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிది నాడెన్నం తెన్గురువూర్ என்னும் மறுவினிய வன்பொருள் என்னும் அருமறைகளந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்புருகோர் பேணும் இனத்தாரை அல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதம் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்று முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மையாமுயர் நிலையும் தக்க நிறையும் தொகையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళు వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మొదటి పత్తులో 3వ తిరువాయిమొழிలో మొట్టమొదటి పాసురంలో పత్తుడై ఎడయవర్కనేటువంటి పాసురంలో ఉన్నాము. చాలా భక్తికి పరాకాష్ఠ అయినటువంటి అత్యద్భుతమైనటువంటి పాసురంగా దీన్ని చెప్తారు మనకి. అందుకే భక్తి అంగాలను కూడా చెప్పమని వారు అడిగారు అప్పలరాజు గారు.
ఆ భక్తి అంగాలను కూడా, అది శ్రీభాష్య పాఠం అండి. మామూలుగా భక్తి అంగాలు అనేటువంటిది శ్రీభాష్యంలో పాఠం. దాన్ని కూడా మనం చక్కగా చెప్పుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. பத்துடை அடியவர் கிளியவன் பிறர்களுக்கரிய வித்தகன் மலர்மகள் விரும்பும் நமரும் பரலடிகள் மத்தொரு கடை வெண்ணை களவினில் உறவிடையா புண்டு எத்திர முரளினோடு இணைந்திருந்து ஏங்கிய வெளிவே பத்துடை அடியவர் கிளியவன். ఈ పాసుర వ్యాఖ్యానాన్ని మనం 279వ పేజీలో ఉన్నాం. చివరి పాదానికి వచ్చేసాను. ఉరవిడయ్యాపుండు దాకా వచ్చాము. ఉరవిడయ్యాపుండు అనే చోట 2వ లైన్లో ఉరవిడయ్యాపుండు ఉదరమెంగిర ఇత్తై. ఉరవిడయ్యన్న ఊరా మధ్యలో దా ఎగిరిపోయిందండి ఆ కట్టు కట్టేటప్పటికి అని చమత్కరించారు పెద్దలందరూ కూడా. గుండెల మీద కట్టారు ఉరం అనేటువంటి అర్థాన్ని. ఇంకో అర్థాన్ని ఏం చెప్పారంటే, లక్ష్మీదేవి నివసించే దాని మీద తక్కువని ముడేసేటప్పటికి అయ్య బాబాయ్ భక్తుల ఎడల ఈయన ప్రేమ చూస్తే నా స్థానం కూడా ఎగిరిపోయేలా ఉందే అని అమ్మగారు కూడా తొట్టుపాటు పడుతోందా అన్నంత భావం కలిగించేలా గుండెల మీద కట్టారని. ఇవన్నీ చమత్కార భావాలు మాత్రమే. అలా కట్టడం వల్ల దామోదర నన్ను పెళ్ళై పెద్దు పేరు ఇడుంబడి ఇరే కట్టుండదు. ఆయనకి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చింది. పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు జరిగినటువంటి భావాలు అనుభవాలు అన్నిటినీ ఆనందంగా చెప్పుకున్నట్లుగా స్వామి కూడా ఎంత పెద్దవాడైనా దామోదర అని పిలిచేటప్పటికి ఒక్కసారి వాళ్ళమ్మ చిన్నప్పుడు కట్టిన కట్టు, అల్లరి, కొట్టడాలు, పట్టుకోవడాలు, చెట్లు కూలడాలు అన్నీ గుర్తు వచ్చి పరవశించిపోతూ ఉండేటువంటి ఒక స్థితి కలిగేది అని దామోదర నన్ను పిళ్ళై పెత్తు పేరుడుంబడిరే కట్టుండదు. దామోదరుడు అనేటువంటి పేరు వచ్చేలాగా కదా ఒక అబల చేత స్వామి కట్టుబడ్డాడు. దామ్నా చేవోదరే బద్వా ప్రత్యబధ్నాదులు కలేయన్నం యది శక్నోషి గచ్చత్వం అది చంచల చేషిత ఇత్యుక్త్వాద నిజం కర్మ సాచకార కుటుంబనీయన్నం சொல்லும்படியிரே இளையனாயிருக்கிறம்படி தான் தாயான பருவு தோத்தைவனை களவிலே கட்டு பிடித்து தாம்பாலே ஓர் உரலோடே அடுத்து கட்டி మరుగన్నిயும் పొత్తి తురుకై తనం మడిత్తు. ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. తాంబాలే ఉరలోడే అడుత్తు కట్టి ఒక మంచి తాటిని తీసుకుంది ఆవిడ. సరిపోతే ముళ్ళు వేసింది. ఒక ఉరలోడే అడుత్తు కట్టి దాన్ని చక్కగా పక్కనే ఉన్నటువంటి ఒక నల్లటి రోలుతోటి ముడివేసింది. కన్నయం పొత్తి துளிரை கெத்தன மடித்து திரிந்தனி వల్లయ్యాగిల్ పోయి కాణై అండ్ ఉరికి విట్టాలం అతి చంచలం. ఇందాక శ్లోకంలో అతి చంచల చేష్టిత అని వచ్చింది కదా. ఎంత అల్లరివాడివిరా, ఎంత తుందుడికి వాడివిరా. తురుక్కైతన మడిత్తు తిరింద నీ వల్లయ్యాగిల్ పోయి కాణై. ఇప్పుడు వెళ్ళి ఎలా పెడతావో నీ దుడుకుతనాన్నంతా ఇప్పుడు చూపించు. ఎన్ను ఉరికి విట్టాలి భయపెట్టేసింది. భయపెట్టేస్తే పోగ మాట్లాడే ఇరుక్కుం ఏమి వెళ్ళడం చేత కాని వాడిలాగా, వణికిపోతున్న వాడిలాగా, భయపడిపోతున్న వాడిలాగా ఎక్కి ఏడుస్తూ రాని నీళ్లని కళ్ళల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ కళ్ళని నులిమేస్తూ మణికట్టుతోటి కళ్ళని నిన్న చెప్పుకున్నాం కదా, మణికట్టుతోటి కళ్ళని నులిమేస్తూ ఆ కాటికంతా ఒళ్ళంతా పాముకుంటూ అసలు ఒంటి రంగేదో కాటికి రంగేదో తెలియనంత అందగాడికి ఆ కాటిక అంతా కూడా మళ్ళీ ఒక ఇది లేయర్ వేసినట్లుగా కిందకి దిగజారిపోతే ఆ ఏడుపు కళ్ళతో చూసేటువంటి అందమైన ముఖమే తండ్రి గుర్తు వస్తోంది అని అంటున్నారు నంబిళ్ళయ్య గారు. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే ఎన్నో దప్పడుగిర వస్తు இவளுக்கு எளியதான படியிரே இங்கனே சொல்லலாகிறது. பராஸ்ய சக்தி
వివిధైవ శ్రూయతే. దీనికి మీకు చక్కగా ప్రమాణ తిరట్టులోకి వెళితే ఆయన యొక్క శక్తి ఎంత గొప్పది అనేటువంటిది నతస్య కార్యం కరణంచ విద్యతే నతత్సమాభ్యశ్చదికశ్చ దృశ్యతే పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞాన బలక్రియా చ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పినటువంటి ఆ నీకు నాయన ఎంత శక్తివంతుడివై ఉండి శక్తి లేని వాడిలాగా అలా అంత బాగా నటించగలిగావు. ఒక అబల చేతి చేత కట్టబడ్డావు. సంసార బంధ స్థితి మోక్షహేతువానతానిరే ఇప్పటి కండుట్టిరాన్న. ఒక్కొక్క భావాన్ని తలుచుకుంటుంటే ఆ నమ్మాళ్ళవార్లకు కానీ నంబిళ్ళయ్య గారికి కానీ దాన్ని అందించిన వడక్కు తిరువీధి పిళ్ళయ్యకి కానీ సంసార బంధ స్థితి మోక్షహేతువానతానిరే, సంసార బంధం నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి అతి అద్భుతమైన శక్తి కలిగిన మహానుభావుడివి నువ్వు కట్టుబడ్డవా? మా కట్లు విప్పేటువంటి వాడివి నువ్వు కట్టుబడ్డవా? బ్రహ్మాదిగళై తన్ సంకల్పத்தாலே கட்டுவது விடுவதாகிறவரே இப்போது ஒரு அபலை கையாலே కట్టుణ్ణి ఇరుక్కిరాన్. బ్రహ్మాది దేవతల బంధాలను కూడా విడిపించగలిగినటువంటి మహానుభావుడు ఒక అబల. ఆ పదం వేశారు చూడండి అక్కడ. బలము అంటే అతి సున్నితమైనటువంటి లావణ్యం కలిగినటువంటి సౌకుమార్యం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క తాటి బంధనం చేత ఎలా కట్టుబడ్డావయ్యా? త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. మనకి భగవద్గీతలో చెప్పినట్లుగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ త్యక్వా దేహం పునర్జన్మ నైతి అక్కడ ఆపుకోవాలి. మాం ఏతి తర్వాత చదవాలి. మామూలుగా మనం త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున అంటాం. అలా కాకుండా చదివేటప్పుడు కూడా అర్థవంతంగా చదవాలంటే త్యక్వా దేహం పునర్జన్మ నైతి, నీ దేహాన్ని నువ్వు వదిలిపెట్టేసి మళ్ళీ జన్మని పొందవు. మరేమవుతాను? మామేతి సోర్జున, నన్నే పొందుతావు అని అన్నట్లుగా ఇంగరిపడియే நம்முடைய கட்டைய விழ்க்கவிரே தான் కట్టు ఉండి ఈ కట్టు ఉండు ఇరుక్కిరదు. మన కట్లను విడిపించే ఆయన కదా, ఆయన కట్టుబడ్డాడు అని. ఈ ఒక్క మాటకి భక్తలోకం అంతా ఎలా తల్లడిల్లిపోయిందో మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ఏమని? ఇంత సంసారుల యొక్క బంధాలను విడిపించగలిగిన శక్తి సామర్థ్యాలున్న మహానుభావుడివి ఒక అబల చేతి చేత ఇలా కట్టబడ్డావా అనేటువంటి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఉరలినోడు ఇణయిందిరిందో, ఏంటి రోటితో కట్టేసిందా అని చమత్కరించారే. తప్పు చేసిన వాడికి ఆశ్రయం ఇస్తే ఆశ్రయం ఇచ్చిన వాడికి కూడా శిక్ష ఉండాలి అని. అలాగే కృష్ణుడిని వచ్చి నా మీద కూర్చుని అందరికీ ఆ వెన్నెలవి పంచిపెట్టు అని కూర్చోవడానికి ఆశ్రయం ఇచ్చింది కాబట్టి రోటిని కూడా కట్టేసింది అని చమత్కారంగా చెప్పినట్లుగా ఉరలుక్కు వారు వ్యాపార క్షమతై ఉండామన్రు. రోటికి గనక ఒక వ్యాపారము అనేది ఒక కదలిక అనేటువంటి ఉంటే తనకొరు వ్యాపార క్షమతై ఉళ్ళదు ఎండ్రు తోత విరుందపడి, తనకు కూడా ఒక చైతన్యం ఉంటుంది అనేలాగా. అంటే రాయిల బిగుసుకుపోయి రోటితో సమానంగా కూర్చోవాలి. అంటే ఎక్కడ ఎంత అందమైన భావము అని అంటే రోటికి కృష్ణుడికి తేడా ఏం తెలియట్లేదు. నిన్న చెప్పుకున్నాం, రోలు నల్లగా ఉంది, ఈయన నల్లగా ఉన్నాడు. రోటి సరిగ్గా ఈయన దగ్గర దగ్గరకి చక్కగా కట్టబడి ఉన్నాడు. దానివల్ల దానికి దీనికి పెద్ద తేడా లేకుండా ఉంది అన్నమాట. ఎలా మరి చైతన్యం ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయిటండి. ఆ ఎక్కిళ్ళని బట్టి ఓహో ఇక్కడ మనిషి ఉన్నాడు అని
తెలుస్తోంది తప్ప, లేకపోతే రోటికి ఈయనకి పెద్ద తేడా లేదు అని చమత్కరిస్తారు. ఏంగియా ఉరల్ కాటిల్ వ్యావృత్తి ఇత్తనయ్యే కాణం. ఆ మాట చూడండి, వ్యావృత్తి అంటే అది కాకపోవడం, రోలు కాకుండా ఉంది అంటే రోటిలా పడి ఉన్నవాడు మరి రోలు కాదని ఎలా తెలుస్తోందండి? వ్యావృత్తి భేదం ఏం తెలుస్తోందండి? ఇత్తనయ్యే ఏంగియా ఎక్కిళ్ళు పెట్టడం వల్లే ఓహో ఇక్కడ మనిషి ఉన్నాడు, ఇది రోలు అని తెలుసుకోగలుగుతాం తప్ప, లేకపోతే రోటితో సమానంగా అసలు అది ఊహించుకుంటేనే మనం కాస్త కట్టేసి తాడు పొడుగ్గా ఉంటే అటు ఇటు తిరుగుతూ హాయిగా తిరుగుతారు. అలా కాదు, రోటికి కృష్ణుడికి కలిసి మధ్యలో గ్యాప్ లేకుండా టైట్ గా కట్టేసింది కాబట్టి అటు కదలడానికి లేదు, ఇటు కదలడానికి లేదు. అలాగా ఎక్కిళ్ళు పెడుతూ ఉన్నటువంటి రోలు కంటే వ్యావృత్తి అంటే భిన్నత్వం ఎలా తెలుస్తోంది అంటే ఎక్కిళ్ళు పెట్టడం వల్లనే తెలుస్తోంది. అజప్పొక్కవారే వాయి వాయి ఎన్నుమే. పోనీ గట్టిగా హాయిగా ఏడుద్దామంటే లేదు. ఇదేమో అమ్మండి బాబు, ఏడవడానికి కూడా నాకు అనుజ్ఞ ఇవ్వడం లేదు. నోరు ఎత్తవా, వాయ్ వాయ్ నోరు మొయ్, ఏం మాట్లాడతావు, నోరు మొయ్ అంటోందిట. అంటే ఇలా కళ్ళు విశాలంగా చూసుకొని నన్నే అన్నట్లుగా ఏడుపులో ఆశ్చర్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. అందమైన భావం. పిన్నై అడుమాటాదే ఏంగి ఎరుక్కుంది తనై. నోరెత్తడానికి లేకుండా ఎక్కిళ్ళు పెట్టుకుని కూర్చోవలసి వచ్చింది. అంత బంధింపబడ్డాడు అనమాట. అంటే బంధిస్తే ఎందుకే నన్ను ఇలా కట్టేశావు, అమ్మ ఇంకోసారి చేయనే అనడానికి కూడా నోచుకోలేదండి. ఊరికే ఎక్కిళ్ళు పెట్టుకుని అలా పడి ఉండాలా అనేటువంటి ఎడి వందపడి అక్కడికి వచ్చేటప్పటికి నమ్మాళ్ళ వాళ్ళకి ఇంకా తట్టుకునే శక్తి పోయింది. ఎత్తిరం ఆహా ఏం అద్భుతం పిరానే ఇదన్న ప్రకారం. తండ్రి పిరానే ఆ మాట వాడారు చూడండి నమ్మిళ్ళయ్య గారు. ఓ ఉపకారక స్వభావుడా, ప్రపంచాన్ని సృష్టించేవాడా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అందరి బంధాలు పోగొట్టేవాడా, ఆశ్రితుల్ని రక్షించేవాడా, మా కోసం ఈ లోకంలోకి వచ్చిన వాడా, ఎన్ని ఉపకారాలు చేశావయ్యా. పిరానే ఇదన్న ప్రకారం இன்னம் மேன்மை தரை காணலாம், నేర్మై తరై కానవండాదా ఇరుందది. అసలు మేన్మై అంటే గొప్పతనము, నేర్మై అంటే సౌలభ్యము అని చెప్పుకున్నాం కదా. ఇంతకంటే సౌలభ్యాన్ని మేము పొగడలేమయ్యా. అసలు ఇంతకంటే సులభంగా ఏ దైవము కూడా ఉండలేదు. ఉయర్నలం ఉడయ్యవన్ ఎంగిర మేన్మయిలే పోవే నెంగిరార్. ఎంత పరత్వాన్ని స్థుతించారండి నమ్మాళ్ళవార్లు. ఉయర్నలం ఉడయ్యవన్, ఏం అత్యద్భుతమైనటువంటి శ్రమ పడకుండా పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞాన ఆనంద స్వరూపాలు కలిగినటువంటి పరతత్వమా. ఇక్కడ ఏడుస్తూ తెలియని దానిలాగా చిన్నగా ఒక రోటి అంత అయిపోయి ముద్దలాగా కూర్చుని ఉందా. నియామ్యనా నాయ్ ఇరుక్కర విరప్పిల్ నియంతావా ఇరుక్కర విరుప్పు పేసలా ఇరుందది. ఆ ప్రయోగాలు, ఆయన ఇలా ఉన్నాడు, అయ్యో అంత గొప్పవాడా ఇలా ఉన్నాడు అని మన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇరుందది ప్రపంచాన్నంతా నియమించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు, ఒక అబల చేత నియమింపబడి ఏమీ చేతకాని వాడిలాగా ఉన్నాడా. అయ్యో అని నమ్మాళ్ళకి బెంగొచ్చేస్తుంది అనమాట. పేసుప్పుక్క వేదంగళం యథోవాచో నివర్తంతే ఎన్నదో మేన్మయిలే ఇరే. పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని స్తుతించాలని వేదాలు బయలుదేరి ఒక్క ఆనంద గుణాన్ని కూడా వర్ణించలేక యతో వాచో నివర్తంతే, ఎలాగైతే వాక్కులు వెనక్కి వచ్చేసాయో అలాంటి మేన్మయిలే. మేన్మై అంటే గొప్పతనము అని అర్థం అనమాట. మేన్మై అంటే గొప్పతనము అని అర్థం. అంత మేన్మై కలిగినటువంటి వాడు, అంత గొప్పతనము కలిగినటువంటి వాడు పత్తుడయ్యడియవర్కెళియవన్, భక్తి కలిగిన వారికి చాలా సులభుడైపోతాడు. భక్తి కలిగినటువంటి వారు
భక్తి అంటే ఎలా ఉంటుందండి? ఇదిగో ఇప్పుడు శ్రీ భాష్యంలో మనకి భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి సాధన సప్తకము అనేటువంటి టాపిక్ ఈవాడ పాసురంకి, అందుకే నిన్న ఆ వాక్యం చెప్పడం జరిగింది. దాని వివరణ కోరారు. చాలా దానికి సరిజోడి అయినటువంటి టాపిక్ కాబట్టి దాన్ని కొంచెం వివరించుకుందాం. ఇవాళ సాధన సప్తక వైభవము అని చెప్పి, ఏమిటండి సాధన సప్తకం? భక్తి 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 అంటున్నారండి ఇవాళ పాసులు అంతా కూడా. ఏమిటా భక్తి అని అంటే, భక్తి అనగానే మన ప్రేమ రూపమైనటువంటి భావము. భక్తిస్తూ ప్రేమ రూపమైనది, భగవంతుణ్ణి విడిచి ఉండలేము అని చెప్పేటువంటిది. అది భగవద్ రామానుజులు శ్రీభాష్యంలో లఘు సిద్ధాంతంలో వాక్యకారుడు చెప్పాడు అని చెప్పి, అంటే మూల సూత్రాన్ని చెప్తూ, తల్లబ్ధి వివేక విమోక అభ్యాస క్రియా కళ్యాణ అనవసాద అనుద్ధర్షేభ్య సంభవాత్ నిర్వచనాచ అని ఒక అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యాన వాక్యాన్ని ఇచ్చారు. అంటే ఇందులో సాధన సప్తకాన్ని గురించి మనకి బౌధాయన మతాన్ని అనుసరించి చెప్పిన వాక్యకారులు ఇలా అంటున్నారు. ఆ భక్తి 7 సాధనాల వల్ల మనకి కలుగుతుంది. ఇవాళ మనం చదువుకునేటువంటి ఈ భక్తుడే అడియ వరకు అనేటువంటిదే, ఇది 7 సాధనాల వల్ల మనకి దొరుకుతుంది. ఆ 7 అంటే ఏమిటంటే, 1 వివేకము, 2వది విమోకము, 3వది అభ్యాసము, 4వది క్రియ, 5 కళ్యాణము, 6 అనవసాదము, 7 అనుద్ధర్ష. 7 పదాలను మనకి పరిచయం చేశారు శ్రీ భాష్యంలో. చాలా అద్భుతమైనటువంటి పాఠం. భాష్యం చెప్పినప్పుడు పెద్దలు దీన్ని చాలా చాలా అత్యద్భుతంగా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ భక్తి యోగము కలగాలి అంటే ఈ సాధన సప్తకము ఉండాలి. అది స్టేట్మెంట్ అన్నమాట. భక్తి యోగానికి సాధన సప్తకమే మూలము అని మనం పెట్టుకోవాలి. ఏమిటంటే అందులో సాధన సప్తకం, ఇది ఎంత చదువుకోవడానికి మాత్రమే గొప్పదైన సూత్రం కాదండి, జీవితంలో ఆచరించడానికి మూలమైన సూత్రం. అమ్మలరాజు గారు ఎప్పుడు పెడుతుంటారు ఆచరించాలి ఆచరించాలి అని. ఆ ఆచరణకి అనుకూలమైనటువంటి అత్యవసరమైనటువంటి సూత్రం. ఎందుకంటే మన జీవన విధానం ఎలా ఉండాలో తెలిపేటువంటి సూత్రం. ఇంకా చెప్పాలి అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒక మాట అంటుంటారే, ఇవాళ వ్యక్తిత్వ వికాసము అనేటువంటి ఒక మాట అంటుంటారే. ఆ వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటువంటి జీవన గమనాన్ని సరిదిద్దేటువంటి, మన నిత్య జీవితంలో గడుపుతున్నటువంటి ఒక పద్ధతిని చక్కని మార్గంలో సవరించి పెట్టేటువంటిది సాధన సప్తకము. సప్తకము అంటే 7, సాధన అని అంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. అది ఎలాగో ఈ వివరణలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిదండి, మనకి అత్యంత క్లిష్టమైనటువంటిది 1 వివేకము. దాని పేరు మొట్టమొదటి దాని పేరు వివేకము. జాతి ఆశ్రయ నిమిత్త దుష్టాదన్నాత్ కాయశుద్ధి వివేక. వివేకము అంటే అర్థం చెప్పేస్తాను, ఇవన్నీ నిర్వచనాలు మీరు రాసుకోక్కర్లేదు, మళ్ళీ చెప్పమని అడగక్కర్లేదు, భావాలు రాసుకుంటే చాలండి. జాతిని బట్టి కానీ, ఆశ్రయాన్ని బట్టి కానీ, ఒక నిమిత్తాన్ని బట్టి కానీ, దూషితం కాని ఆహారాన్ని తీసుకోవడమే అది వివేకము. ఎంత అద్భుతమైనటువంటి భావమో చూడండి. మరి ఈ మాటని మనం చెప్పుకోవాలి అని అంటే భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగము అనేటువంటి 17వ అధ్యాయంలో
8, 7, 8, 9, 10 శ్లోకాలను మనం ప్రాక్టీస్లో పెట్టుకోగలిగితే జీవితంలో సగం బాగుపడిపోతాము అంటున్నారు భగవద్ రామానుజులు. ఏమిటండి ఆ శ్లోకాలు? ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తదానం తేషాం వేదమిమం శృణు. మనకిష్టమైనటువంటి ఆహారాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. వాటిని గురించి చెప్తాను విను. మొట్టమొదటిది మనం టెస్ట్ చేసుకునేది. ఇది ఎవరి దగ్గర కూడా చెప్పని అవసరము. ఏమండి నాకు ఎలా ఉంది నా ఇదేని అడగవలసిన అవసరం లేదు. మీకు మీరే జడ్జిమెంట్ చేసుకునేటువంటి సిద్ధాంతం ఏమిటి? ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారాः సాత్విక ప్రియాః. ఆయుః మనం తీసుకునే ఆహారం మన ఆయుష్ని పెంచేదై ఉండాలి. నెంబర్ 1. సత్వ బుద్ధిని పెంచేదై ఉండాలి. బలాన్ని పెంచేదై ఉండాలి. ఇక్కడ 2 మాటలండి, సత్వము బలము అని. మామూలుగా సత్వ అంటే బల అనే అర్థం. మరి బలాన్ని 2 సార్లు ఎందుకన్నారు అంటే, మొదటి సత్వ అనేటువంటిది మానసికమైనటువంటి దృఢత్వం, రెండవ బలము అనేటువంటిది శారీరకమైనటువంటి బలం. మనం ఏ ఆహారం తీసుకుంటామో అదే మన మనస్సుగా మారుతుంది. ఇది పెద్ద సైన్స్, వేదం చెప్పినటువంటి విషయం. నువ్వు తీసుకున్న అన్నాన్ని బట్టే ఆ అన్న సారము నీ మనస్సుగా మారి నీకు భావాలు వస్తాయి. ఇది కొంచెం మనస్సుకి కష్టం కలిగించేలా ఉండేటువంటి ఆహార నియమాలను కూడా ఇందులో మనకి చెప్పారు. ఎలాగా? మనకి పాలు ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, వెన్న, నెయ్యి, స్నిగ్ధ అంటే మృదువుగా మెత్తగా ఉండేటువంటి పదార్థాలు అన్నమాట. ఇవి మనలో ఉండే కాంతి అనేటువంటి దాన్ని పెంచుతాయి, సాత్విక స్వభావం పెరుగుతుంది. అలాంటి ఆహారం తీసుకో అంటాడు. మొదటిది సాత్విక ఆహారము అనేది. రెండవది కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, తీష్ణ, రూక్ష విదాహిన ఆహార రాజసస్యష్టాః దుఃఖ శోక ఆమయ ప్రదాః. మనకి ఏదైనా సరే మజ్జిగ పులుపు లేదండి, చాలా పుల్లగా ఉంటే నాకు ఇష్టం అండి అనే వాళ్ళని కొన్ని వందల మందిని మనం చూస్తాం. అదేంటి? లేదు, చాలా చేదుగా ఉంటే అద్భుతంగా ఉంటుందండి. చేదు కానీ పులుపు కానీ ఉప్పు, ఎంత ఉప్పు వేసినా సరిపోదు. మళ్ళీ పక్కన విస్తట్లో ఇంత ఉప్పు వేసుకుని కాస్త తీసుకొని ముద్దకి కలుపుకొని తింటూ ఉంటారు. లోకంలో మీరు చూస్తూ ఉంటారు. అలాగే కారం, ఎంత కారం వేసినా కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి నీరు వచ్చేసినా సరే అలాగే తిని వగర్చాలి అనేటువంటి ఆనందం కలుగుతుంది. ఈ రుచులకి అతి, ఇవన్నీ అతి అసలు వేసుకోవద్దు అని అనడం లేదండి. మన బలహీనతకు తెలుసు కృష్ణుడికి కూడా, అసలు వద్దు అనడం లేదు. అతి ఎక్కువ అనేది ఉండకుండా ఉండాలి అనేటువంటి దాన్ని చెప్తూ, అలాగే బాగా వేడిగా ఉండేటువంటిది, కాఫీలు తాగుతూ ఉంటారు, అతి వేడి, నాలుక పోస్తే మాడిపోతుందేమో అనేలాగా ఉండేటువంటి దాన్ని మనకి అంతంత వేడి, అంతంత ఇది అలా ఉండకూడదు. అవి దుఃఖ శోక ఆమయ ప్రదాహ అని. అది దుఃఖాన్ని కలిగిస్తుంది, చింతని కలిగిస్తుంది, ఆమయము రోగాన్ని కూడా కలిగిస్తుంది. అలాంటి ఆహారాన్ని తీసుకోకండి. ఇది మనకిష్టం అనుకోండి, మనం 3 క్యాడర్లు చూసుకుంటూ మనకి ఏది ఇష్టమో ఆ క్యాడర్లో మనమే వేసేసుకోవచ్చు అనమాట. ఓహో, నాకు రాజసాహారం ఇష్టంగా ఉంది అని. ఇంకా 3వది ఉందండి, యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్చిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. యాతయామం అది వండేసిన తర్వాత మనందరం చేస్తున్న పని. ఆ ఫ్రిడ్జ్ అనేటువంటి గదిలో, ఆ గనిలో పాడేసామనుకోండి, వారం రోజులు తవ్వుకుంటూ తింటూ ఉండడమే కదండి. ఏది చేసినా ఇప్పుడు 100కి 100 మంది చేస్తున్నటువంటిది ఎక్కడో
మహానుభావులైనటువంటి వాళ్ళు చెయ్యరేమో గాని 100కి 100 మంది మరి ఇప్పుడు చేస్తున్నటువంటిది. పైగా రుచులు యాతయామం, పులిహార ఇప్పటికిప్పుడు బాగుండదండి, రాత్రి కలిపేసి పెట్టుకుంటే పొద్దున్నకు అద్భుతంగా ఉంటుందండి, అది తినాలి అనిపిస్తుందండి. యాతయామం, మన రుచులు అలా ఉంటాయి. గత రసం, ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టినానండి ఆ పళ్ళు, మొదట్లో కొంత బాగుంటాయి కానీ తర్వాత రసం పోతుంది వాటిల్లో, ఆ నిత్యనూతనత్వం అనేటువంటిది పోతుంది. తర్వాత పూర్తి పర్యుషితం చేయతు, అది ఒక విధంగా పాసిపోయినట్లుగా అయిపోతుంటాయి. అంతేకాదు ఇవన్నీ ఎంత హీనాలో ఉచ్చిష్టమపి, ఎంగిలి అనేది తినకూడదు. ఒక ముగ్గురి మాత్రమే ఎంగిలి తినొచ్చు అని అంటుంది శాస్త్రం. ఒకటి భగవంతుడి ఎంగిలి, 2 ఆచార్యుని యొక్క ఎంగిలి, తర్వాత మనకి భర్త లాంటి సమానుడైనటువంటి భగవంతుడి యొక్క ప్రసాదం అయితేనే మగవాళ్ళకంటే, ఆడవాళ్ళకైతే భర్త ఎంగిలి తీసుకోవాలండి అంటే అంతవరకే కాదు, మగవాడికి కూడా భర్త అనేటువంటి వాడు పెరుమాళ్, కాబట్టి పెరుమాళ్ళకి ఆరగింపు చేసినదే తీసుకోవాలి అనేటువంటి ఈ 3 లక్షణాలని అసలు ఏం చెప్పారండి భగవద్గీతా శాస్త్రం. ఒక మతానికి కానీ ఒక దానికి కానీ చెందినటువంటి కాదు, అత్యద్భుతమైనటువంటిది. జీవన విధానాన్ని మనం సరిదిద్దుకోవాలి అంటే ఈ రకమైనటువంటి ఆహార నియమాలను మనం పాటించాలి. ఎంత రామానుజులు చెప్పినటువంటి సాధన సప్తక వ్యాఖ్యానం మనిషి జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి ఒక కరావలంబంగా ఉంటుంది అని. అంతేకాదు మీరు ఏది తీసుకుంటారో అదే ప్రాణంగా మారుతుంది అని మనకు వేదం చెప్తోంది. కాబట్టి కాయశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. నువ్వు తీసుకున్న ఆహారాన్ని బట్టి నీ మనస్సు కూడా అంత మృదువుగా ఉంటుంది. హీనమైన ఆహారం తీసుకుంటే ఆ హీనమైన ఆహారపు లక్షణాలే అన్నీ మనకి వస్తాయి అనేటువంటిది. మనకి వరవరమునేంద్రులు ఆచార్య హృదయ వ్యాఖ్యానంలో కూడా కాయశుద్ధి అంటే ఏమిటండి అని శ్రీభాష్యంలో పాఠం చెప్తూ, కాయము అంటే పైకి శరీరము అని అర్థం, కానీ మనవాళ్ళ మామూలు అంటారు కాయశుద్ధి ఎంగర విడத்தில் కాయశబ్దత్తాల్ అంతఃకరణத்தை சொல்லுகிறது. కాయము అనే మాటకి ఇక్కడ అంతఃకరణము అనే అర్థము. అంటే మనస్సు బాగుండాలంటే నీ ఆహారం బాగుండాలి. ఆహార శుద్ధం సత్వశుద్ధి, నీ ఆహారం బాగుంటే నీ గుణాలలో కూడా శుద్ధి అనేటువంటిది వస్తుంది. ఇది శృతి వాక్యం అన్నమాట. పరిశుద్ధమైన ఆహారాన్ని ఏమండి, ఆహారానికి దోషాలు ఉంటాయండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక ఎత్తు. ఇలా కాకుండా 3 దోషాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారానికి 3 దోషాలు ఉంటాయి. ఆశ్రయ దుష్టములు అనేటువంటిది మొట్టమొదటి దోషం. ఆశ్రయ దుష్టములు, జాతి దుష్టములు అనేటువంటిది మొట్టమొదటి దోషం. జాతి దుష్టము అంటే మనకందరికీ కష్టాన్ని కలిగించేటువంటి మాటలు ఉల్లి, వెల్లుల్లి, గంజాయి, మాంసము అని 4 ఇచ్చారండి. ఆ 4 ఒక లిస్టులో చేర్చి ఇచ్చారు. ఇవాళ ఈ మాటని చెప్తే సమాజంలో మా తిండి పడగొడతారా అని చెప్పి యుద్ధానికి వచ్చేస్తారు. అది ఏమిటంటే అవి తినడం వల్ల లోపల కలిగేటువంటి అంతఃకరణ మార్పులని చెప్పడం కోసం వాటిని నీవు గ్రహించకూడదు అని చెప్పారు అన్నమాట. వీటిని జాతి దుష్టములు అంటారు. జాతి దుష్టములు అంటారు. ఉల్లి, వెల్లుల్లి, గంజాయి, మాంసం మొదలైనటువంటివి అన్నీ కూడా. ఇంకా ఆశ్రయ దుష్టము అని మంచిదే గాని నీచుల దగ్గర ఉంటుంది అనుకోండి, అది వాడు దొంగలించుకొని వచ్చాడో, సగం సగం కొరికి పెట్టాడో, ఏ చేతులు పడితే ఆ చేతులతో ముట్టుకున్నాడో, దాని యందు ఎంత దోషత్వాన్ని ఆరోపించాడో అవి మనకేం తెలియవు. అందువల్ల నీచుల దగ్గర ఉండేటువంటిది మనము తీసుకొనకూడదు. ఆశ్రయ దుష్టము. ఇంకా 3వది మరి అండి, మనకి నిమిత్త దుష్టము అని ఆహారంకి ఒక పేరు ఉంది. నిమిత్త దుష్టము అంటే అన్నంలో వెంట్రుకలు రావడం. ఇవాళ ఎంత కుక్కర్లలో వండినా సరే అందులోంచి ఈ వెంట్రుకలు వస్తూనే ఉంటాయి, తీసిన కొద్దీ వస్తూనే ఉంటాయి. పూర్వపు పెద్దలు ఒక కేశపాసం కనపడింది అంటే సాపాటు వదిలేసి వెళ్ళిపోయేవారు.
ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాక జనం అంతా తల్లడిల్లిపోతే ఆ తర్వాత అందులో కేశం వచ్చింది అని ఘటనలు స్వయంగా చూసినటువంటివి చాలా ఉన్నాయి. అంటే జుట్టు పడితే మనం ఆ ఆహారాన్ని తీసుకోకూడదు, జుట్టు పడకుండా జాగ్రత్తగా వండుకోవాలి అని అర్థం అన్నమాట. కేశ కీటాది సంపర్క నిమిత్త దుష్టం. ఏవో ఒకటి పడుతూ ఉంటాయి, బియ్యాలు ఉంటాయి, సరిగ్గా కడక్కపోయినా, దెంపించకపోయినా, మంచివి కొనుక్కోపోయినా, నిలవ ఉండిపోయినా వాటిలో పురుగులవి ఉండడం, ఇవి చెప్పడానికి కూడా కొంచెం బాధగా ఉంటుంది. ఇలాంటి వాటి చేత ఉండేవి నిమిత్త దుష్టాలు అంటారు. అంటే 3 దుష్టాలు: జాతి దుష్టాలు, ఆశ్రయ దుష్టాలు, నిమిత్త దుష్టాలు అని 3 రకములైనటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకోకుండా సత్వగుణమే ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే మనలో సాత్విక గుణం ప్రవృద్ధమై సత్వస్వరూపుడైనటువంటి భగవంతుడికి మానసిక దర్శనము కలిగేటువంటి, ఆయనను చూసేటువంటి ఒక దివ్యమైనటువంటి అవకాశం మనకి లభిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ఈ ఒక్క నియమం సాధన సప్తకంలో ఈ మొట్టమొదటి ఆహార నియమం అనే వివేకం అనేటువంటి దాన్ని మనం చేయగలిగితే అసలు జీవితంలో సగం సాధించినట్లే. ఎందువల్లంటే మన ఇంద్రియాలు మన మాట వినవు. రెండవది, మన అలవాట్లు మనం మార్చుకోలేము. మూడవది, తింటే ఏమవుతుంది, ఏదో చెప్తున్నారు అనేటువంటి అవిశ్వాసం ఒకటి. ఈ 3 ఉండడం వల్ల మనం ఆహార నియమాన్ని పాటించలేకపోతున్నాము. కాబట్టి వివేకము కలిగి ఉండండి. మొట్టమొదటి పాయింట్ వివేకము. అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి వివేకము అని పేరు. ఇదిగో జాతి, ఆశ్రయ, నిమిత్త దుష్టాలైనటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండి మనస్సుని శుద్ధము చేసుకోవడము. కాయము మనస్సు. కాయము అంటే ఇక్కడ మనస్సు అని కూడా అర్థం చేసుకోవాలి అని మన వాళ్ళు మహాముళ్ళు చెప్తారు. కాబట్టి వివేకము అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఆహార శుద్ధి ఒకటి, నంబర్ 1. విమోకము రెండవది. విమోక. విమోకం అంటే ఏమిటండి అంటే మనకి ఇది లేకపోతే నేను ఉండలేనండి అనే భావం దేని యందు ఉండకూడదు. కామం అంటే కోరబడేది కామ్యము. విమోక కామ అనభిష్వంగ అంటారు శ్రీ భాష్యంలో. కామ అనభిష్వంగం. అభిష్వంగం అంటే ఎక్కువ ఆశ కలిగి ఉండడం. ఇవన్నీ సాంకేతిక పదాలండి. అభిష్వంగము అంటే అతి సంగము. అది లేకపోతే నేను బతకలేను, అయిపోయి అది లేకుండా నేను ఎలా తినవండి, ఏంటండి అవి లేకుండా అసలు వంట కూడా చేసుకుంటారండి, ఇలాంటివి మనం లోకల్లో వింటూ ఉంటాం. కాబట్టి దాని యందు కోరిక, అతి కోరిక అభిష్వంగం. ఆ కోరిక లేకపోవడానికి అనభిష్వంగము అని పేరు. నా అభిష్వంగం అనభిష్వంగము అని పేరు. అంటే భోగాల్లో లాంపట్యం కనుక మనకు ఉంటే చిత్తంలో స్థైర్యము ఉండదు. దీనికే మరి సంగాత్ సంజాయతే కామః. కామ శబ్దంకి ఏమిటండి అర్థం అంటే పురుషోయాం దశామాపన్నో విషయాన్ అభుక్త్వా స్థాతుం న శక్నోతి స కామః. ఏ విషయానికి అలవాటు పడి ఇది తినకుండా మేము ఉండలేమండి అనేటువంటి బలహీనతకి గురి అవుతారో దానికి కామం అని పేరు. అది ఆహారం అవ్వచ్చు, భోగాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి భావం అన్నమాట. దానికి విషయం అభుక్త్వా స్థాతుం న శక్నోతి. అది అనుభవిస్తే గానీ నేను బతకలేను అనేటువంటి అర్థాన్ని మనకి సుదర్శన భట్టర్ వారు కూడా మనకి శృత ప్రకాశిక అనేటువంటి వ్యాఖ్యానాల్లో చెప్తారనమాట. కామము, అభిష్వంగము ఈ 2 మాటలు ఉన్నాయి. కామము అంటే కోరిక, అభిష్వంగము అంటే అతి కోరిక. అంటే దీన్ని కొంచెం మళ్ళీ వేరువేరుగా మనం విడివిడిగా చెప్పుకోవాలి అంటే భోగము, భోగ్య విషయము, ఈ రెండిటి యందు నీకు మాట మనసు అటువైపు వెళ్ళడం, ఆ ఛానల్ క్లోజ్ చేసేయాలి పూర్తిగా.
ఇది లేకపోతే నేను బ్రతకలేను అనే ఆహారాన్ని గురించిన నియమం గాని, అనుభవానికి సంబంధించిన నియమం గాని నువ్వు పెట్టుకొనకూడదు. ఎలాగైనా బ్రతకగలము అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇది ఎంత గొప్ప పాఠం అండి. ఏదో వాళ్ళు లేకపోతే బతకలేం, వీళ్ళు లేకపోతే బతకలేం, ఇది తినకపోతే బతకలేం, అక్కడికి వెళ్ళకపోతే బతకలేం, ఇది అనుభవించకపోతే బ్రతకలేం అనేటువంటి వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైనటువంటిది ఏది లేకపోయినా ఉన్నదానితోటే ఆనందంగా జీవితము గడపడం అనేటువంటిది అత్యద్భుత సందేశం అండి. ఇది నిజంగా ఎవ్వరికి జీవితంలో నిరాశ నిస్పృహలు అక్కర్లేదు. ఉన్న దానితో ఆనందంగా గడపండి. చాలా అద్భుత సందేశం ఇది. ఇంకా మూడవది అభ్యాస. అభ్యాసము సాధన సప్తకంలో మూడవది అభ్యాసము. అభ్యాసం అంటే ఏమిటండి? ఆరంభణ సంశీలనం పునః పునః అభ్యాస. ఇప్పుడు మనకి ఆచార్య పరంపరలో అభ్యాసం అభ్యాసం అని పెట్టుకున్నామే. సరిగ్గా నిర్వచనం చూడండి. పునః పునః సంశీలనం, మళ్ళీ చదవడం మళ్ళీ చదవడం మళ్ళీ చదవడం. 108 సార్లు చదివించేస్తున్నారు కదండి రామకృష్ణ గారు. ఎందుకు అంటే అది అలా చేయగా 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 మనస్సుకు హత్తుకుపోయి వాగింద్రియానికి అధీనత చెందుతుంది. కాబట్టి పునః పరిశీలనము అనేటువంటి సదా తద్భావభావిత. మనం ఏం చేయాలి? అభ్యాసం పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మన హృదయ ఫలకము మీద నిలుపుకునేటువంటి అత్యద్భుత ప్రయత్నం ఒకటి చెయ్యాలి. అది అభ్యాసం అంటే. దాన్ని మనకి ఒక మొదటి అవస్థగా ఏం చెప్తారు అని అంటే క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానం మాలా క్లుప్తాసనస్థ. అక్కడ ధ్యానం అని హెడ్డింగ్ ఉంటుంది. మనం కూడా ధ్యానం అని హెడ్డింగ్ చదివేసి వెళ్ళిపోతాం. ఆ చదివేసిన హెడ్డింగ్కి మనస్సు అనే దాన్ని ఒక వేదిక చెయ్యాలి. పరమాత్మ యొక్క స్వరూపం అలా కళ్ళ ముందు వేంచేసి ఉన్నాడు అనేటువంటి దివ్య అనుభవం రావడానికి అభ్యాసము అని పేరు. ఎలా వస్తుందండి? చేయగా చేయగా తప్పనిసరిగా వస్తుంది అనేటువంటిది. అంటే అన్ని కాలాల్లో కూడా సాంసారికమైనటువంటి భోగాలను వదిలిపెట్టి భగవద్ విగ్రహ వైలక్షణ్య జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో ఇది ధ్యాన దశలో మనస్సుకి ఏకాగ్రతని ప్రసాదిస్తుంది. ఏమండి, దృష్టి కుదరడం లేదండి, ఏ పని చేద్దామన్నా ఏకాగ్రత ఉండడం లేదండి. ఈ మాటలు మనం లోకంలో తరచుగా వింటూ ఉంటాం. ఎలా కుదురుతుంది ఏకాగ్రత? అభ్యాసే వ్యసమర్దోసి అంటాడు. నువ్వు అభ్యాసం చేయి, అభ్యాసం చేయి, అభ్యాసం చేయి. భగవంతుడు భగవద్గీతలో మనకి చెప్పినటువంటి సందేశం అది. ఆ అభ్యాసం కనుక చేస్తే అది మన వశము అవుతుంది. అంటే భగవత్ మానసిక సాక్షాత్కారం నమ్మాళ్ళవార్లకు కలిగినటువంటిది భగవద్ మానసిక సాక్షాత్కారం. అది కలగడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నము చేయవచ్చు. చేస్తే మనకి అది సిద్ధిస్తుంది అనేటువంటిది చెప్తుంది. భక్తిలో ఒక సాధనం ఏంటి? అభ్యాసము అనేటువంటి మూడవది. ఇంకా నాలుగవది క్రియా. క్రియ అంటే పని అని అర్థం. కానీ మన జీవన విధానం ఎలా గడపాలో డైరెక్ట్ గా చెప్పినటువంటిది ఈ క్రియ. ఒకటి పంచమహాయజ్ఞాది అనుష్ఠానం శక్తిత క్రియ. 5 మహాయజ్ఞాలని చెయ్యడానికి క్రియ అని పేరు. 5 మహాయజ్ఞాలు చెయ్యాలి. అయ్య బాబోయ్, ఇప్పుడు మేమెక్కడ యజ్ఞాలు చేయగలం, యాగాలు చేయగలం, అన్నదానాలు చేయగలం? ఇవన్నీ మాకు చాలా కష్టమండి. ఇవి కష్టమైన యజ్ఞాలు కాదు. నెంబర్ 1 ఏమిటో తెలుసా అండి? యజ్ఞం దేవయజ్ఞము, భగవంతుడిని పూజించుట. ఇది నయా పైస ఖర్చక్కర్లేదు, పువ్వులు కూడా కొనుక్కోక్కర్లేదు. అహింస ప్రథమం పుష్పం అంటూ మానసిక భావాలని పుష్పాలుగా చేసి పెరుమాళ్ళని మనం ఆరాధించగలగాలి. నిత్యం ఇష్టదేవత ఆరాధనం. ఇది ఒకప్పుడు ఏం చేసేవారంటే దేవయజ్ఞం అనగానే హోమాదులు కూడా ఉండేవి. చక్కగా పురుష సూక్తాలు అవన్నీ పఠిస్తూ హోమాదులు, శ్రీ సూక్తాలు అవి చదువుతూ హోమాదులు చేసేవారు.
ఇప్పుడు అంత అవకాశం లేదండి. సరే అయితే నిత్యం కనీసం పెరుమాళ్ళకి ఆరాధన చేసుకోవడం నేర్చుకో. నెంబర్ 1 దేవయజ్ఞం. రెండవది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మ అంటే వేదము అని అర్థం అండి. వేదాన్ని అధ్యయనం చేసుకోవడానికి బ్రహ్మయజ్ఞము అని పేరు. మరి ఆడవాళ్ళం కదండి, ఎలాగండి? స్తోత్ర వాంగ్మయం, దివ్య ప్రబంధ వాంగ్మయం, రామాయణ భారతాది అత్యద్భుత ఇతిహాస వాంగ్మయం, వీటన్నిటినీ కూడా చదువుకోవడంలో నీ కాలాన్ని గడుపు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అలాగ ఎప్పుడెప్పుడు ఏవి చదువుకోవాలో మనకి చెప్పారు కాబట్టి అలా చదువుకోవడం అనేటువంటిది ఒకటి నేర్చుకో. వేదాధ్యయనం అంటే వేదమే చదవక్కర్లేదు. వేదాన్ని వేదం తమిళ సహిత మారన్ మనకి సంబంధించినటువంటి విషయంగా కనెక్ట్ చేసుకోవాలంటే ఈ తిరువాయుమొഴി దివ్య ప్రబంధాన్ని మీరందరూ ఆనందం అనుభవిస్తున్నారు చూడండి. పొద్దున్నే అలాగ ఒకరు శ్రవణ శుభంగా చక్కగా చదువుతూ ఉంటే, ఇంట్లో తిరువాయుమొഴి మారుమ్రోగిపోతూ ఉంటే ఎంత దివ్యానందాన్ని కలిగిస్తోందో. అలాగే దివ్య ప్రబంధానుసంధాన ద్వారము మీ ఇంట్లో వినిపించాలి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. అది బ్రహ్మయజ్ఞము అంటారు. మూడవది పితృయజ్ఞము. పితృయజ్ఞము తల్లిదండ్రులను పూజించుట. తల్లిదండ్రులను పూజించడం అంటే ఒక మంచి మాట ఉందండి. ఇది సాంఘికంగా మనందరికీ పెద్ద లెసన్. మరి వినేవాళ్ళు అర్థం చేసుకోవాలే కానీ మనం ఇలా చేస్తున్నామా లేదా అని ఒక్కటి ఆలోచించండి. ఒకటి, వాళ్ళు లేరనుకోండి తల్లిదండ్రులు, లేకపోతే పిండ ప్రదానాదులు చేయడము, సంవత్సరంకోసారి తిది పెట్టుకోవడము, ఇవి లేనప్పుడు. అవి శ్రద్ధగా చేయడం కాదండి, ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు. జీవతో వాక్యకరణాత్ మనకు అత్యద్భుతమైన సందేశం. బ్రతికి ఉండగా తల్లిదండ్రుల మాట వింటున్నావా? కొంతమంది మహానుభావులను చూస్తున్నాం, ఏదో తిట్టారనుకోండి వెంటనే కక్ష కట్టేస్తారు తల్లిదండ్రుల మీద. మీతో ఇంకా మేము మాట్లాడాం, మా గురించి ఇలా చెప్పారు, మా గురించి అలా చేశారు, మేము ఇంకా మాట్లాడాం మీతో. ఎంత మూర్ఖత్వం అండి అది. ఎందుకు చదువుకున్న చదువు వ్యర్థం కాను. అదే పుట్టనేటికి తల్లుల కడుపు చేటు అంటాడు ఒక మహానుభావుడు. మీ అమ్మ కడుపుని బాధ పెట్టడానికి పుట్టావురా, ఎందుకు నీ జన్మ అని అర్థం చేసుకోండి ఒక్కసారి. తల్లిదండ్రుల మాటకి కోపించి వాళ్ళ మీద కక్ష కట్టడము అనేటువంటిది పైశాచిక ఆనందము అంటారు. మనిషి చేసేటువంటి పని కాదు. కాబట్టి తల్లిదండ్రుల మాటని విను. ఒక్కటే. జీవతో వాక్యకరణాత్. వాళ్ళు చెప్పేవన్నీ నువ్వు చేయలేకపోతే అదండి నాకంత, వాళ్లే తప్పుగా, అందరూ అద్భుతంగా ఉంటారండి, వాళ్ళు తప్పులు చెప్తారు, ఇలా చేద్దాం అలా చేద్దాం. కాదండి మనకంత శక్తి లేదని నువ్వు కంట్రోల్ చేయి. లేదా వాళ్ళు అసలు ఏమీ వద్దంటే అలా కాదు, మీరు వద్దంటే ఎలాగాని ఆదరించి వాళ్ళని నీ మాటతోటి సుఖపడు. దీన్ని ఏమంటున్నారండి? పితృయజ్ఞము అంటారు. తల్లిదండ్రులకి మనస్సు కష్టం కలిగించి నీతో మేము మాట్లాడని సంతానం చాలా తెలుసండి నాకు. తల్లిదండ్రుల మీద కక్ష కట్టిన సంతానం చాలా మంది తెలుసు. అలా ఉండకూడదు అని మనకి శ్రీ భాష్యంలో భగవద్ రామానుజులు చెప్పినటువంటి క్రియ అనేటువంటి వ్యాఖ్యానం. ఇది స్వంతగా నేనేదో నాకు తెలిసినవి చెప్పడం అని కాదు. అంత అత్యద్భుతమైనటువంటి మనకి ఒక ప్రమాణం కూడా ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా మనందరం లైట్గా తీసుకుంటే, మనందరం ఎవరైనా మన పెద్దవాళ్ళను బాధ పెట్టే వాళ్ళం అయితే ఈ వాళ్ళ నుంచే అది మానేద్దాం. ఇంతవరకు నేను మిమ్మల్ని కష్టపెట్టాను అని ఒక దాసోహం పెడతాం. ఈగోస్ ఉన్నాయే, ఆ ఈగోస్ ఎప్పుడు తగ్గించుకోవాలండి. ఎందుకు అంతంత అహంకారాలు? వెళ్ళి నీ తండ్రికి తల్లికి నువ్వు నమస్కరించడం వల్ల నీకు వచ్చేటువంటి ఒక అవమానం ఏమీ లేదు. పైగా నీ జీవితం ధన్యం అవుతుంది. కాబట్టి కక్షలని విడనాడండి, మాతాపితృ సేవన చేయండి అనేది భగవద్ రామానుజులు చెప్పిన వ్యాఖ్యానంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేటువంటి మాట అన్నమాట. ఇంకా మనుష్య యజ్ఞ. నాలుగవది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే మనందరిళ్ళకి అతిథులు వస్తూ ఉంటారు. నిజంగా
ఉద్యోగస్తులకు రోజు ఎవడో ఒకడు వచ్చి పడిపోతుంటే కష్టంగానే ఉంటుంది కదా. తప్పేమీ లేదు అందులో, కష్టం అనిపిస్తుంది మనస్సుకి, కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి. నీకున్నటువంటి అసౌకర్యాన్ని వాళ్ళకి తెలియచేసి జాగ్రత్తగా మర్యాదగా ఉన్న కాసేపు ట్రీట్ చేసి పంపించాలే తప్ప రండి రండి మాకు రోజు ఇలా ఎవరెవరు సిద్ధమవుతూనే ఉంటారులేండి, రండి భోజనం చేద్దరు కానీ అన్నారనుకోండి, మనం చేయగలమా ఆ ఇంట్లో భోజనం? కాబట్టి అవతల వ్యక్తులకి కష్టాన్ని కలిగించకుండా అతిథి మర్యాదలు చేయడం అనేటువంటిది దీనికి ఏకంగా మనుష్య యజ్ఞము అని పేరు పెట్టారు. ఇంకా ఆఖరిది భూత యజ్ఞము. భూత యజ్ఞము అంటే గోవులకు కానీ జంతువులకు కానీ ఎవరికైనా ఏదైనా సరే, చిట్ట చివరికి పక్షులకు వేసవి కాలంలో ఇన్ని బియ్యాలు ఒక చోటకి జల్లేసి ఒక చోట ఇన్ని నీళ్ళని పెట్టి ఇలా చేస్తూ ఉంటారు చూడండి, ఇది భూత యజ్ఞము అని అంటారు. కొంతమంది రోజు ఆవుకు పట్టుకెళ్ళి ఏదో ఒకటి పెడుతూ ఉంటారు, వాళ్ళకి గనక దగ్గరలో ఉంటే. ఇలాంటి వాటన్నిటిని మనకి భూత యజ్ఞము అంటారు. అంటే ఒకటి దేవయజ్ఞం, 2 బ్రహ్మయజ్ఞం, 3 పితృయజ్ఞం, 4 మనుష్య యజ్ఞం, 5 భూత యజ్ఞం. ఈ యజ్ఞాలని శక్తి అనుసారంగా నిర్వహించడమే క్రియ. ఇది చేస్తే నీలో భక్తి భావము తప్పకుండా కలుగుతుంది. ఆ భక్తి భగవంతుణ్ణి నీకు సాక్షాత్కరింప చేస్తుంది. భక్తుడై అడిగే వరకు అలాంటి అత్యద్భుతమైన మానసికమైనటువంటి పరివర్తన కలగడానికి ఈ విద్య నీకు ఉపయోగించాలి. వింటున్నా ఉండే అని 10 గంటలు వినేస్తే లాభం ఏం లేదు. విన్నదాన్ని ఆచరణలో పెడితేనే ఆ విద్యకి అనుష్ఠానం ఇవైనన్నాగా అని చెప్పారు కదండి. మనకు మామూలుగా జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానాన్ని అనుష్ఠానం దాకా తీసుకొని వెళ్ళాలి. తర్వాత కళ్యాణ అందరి ప్రాణులకి కూడా మంచి చేసేటువంటి గుణాలు కొన్ని నేర్చుకో. ఏమిటండి ఆ గుణాలు? సత్యం, ఆర్జవం, దయ, దానం, అహింస ఇత్యాదులన్నీ కళ్యాణాలు. అనభిద్య, ఈ 7 చూడండి ఒక మనిషిలో ఉండే గుణాలను ఎలా చెప్తున్నాయో. సత్యం ఉంది, సత్యం అంటే నిజం పలకడం అని అర్థం. ఎంతమంది తెల్లవారి లేస్తే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ఎవరి మనస్సుకి వాళ్ళకే తెలిసేటువంటి సత్యం కదా. 2వది ఆర్జవం, రుజుత్వం. సత్యానికి ఆర్జవంకి తేడా చాలా మందికి తెలియదు. సత్యం ఏమిటి, రుజుత్వం ఏమిటి? సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఆర్జవము అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం. నువ్వు మనసులో ఏది అనుకున్నావో అదే మాటతో చెప్పు, అదే చేతతో చెయ్యి. 3 రకాలుగా పరుగు పెట్టనీయకు. చాలా అద్భుతమైనదండి ఇది. కపటం లేకుండా ఉండడమే ఆర్జవము అనేటువంటి దానికి. చాలా మంది లోపల పెట్టుకొని పైకోటి మాట్లాడడం, ఇవన్నీ మీకు అనుభవాలే, జీవితంలో చెప్పక్కర్లేదు. ఆ రుజుత్వం కలిగి ఉండడమే, త్రికరణ శుద్ధి కలిగి రుజుత్వం కలిగి ఉండడానికి ఆర్జవము అనేటువంటిది పేరు. ఇంకా తర్వాతది దయ ఉందండి. పరదుఃఖ అసహిష్ణుత్వం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇతరులకి కలిగే దుఃఖాన్ని చూసి అయ్యో వీడింత బాధపడుతున్నాడే అని సహించలేకపోవడానికి పరదుఃఖ అసహిష్ణుత్వము అని పేరు అనమాట. ఆఖరిది అహింస. అహింస ఎవరిని చంపట్లేదండి అంటారు, ప్రాణాలు తీయక్కర్లేదండి. ఒక్కొక్క మాట మాట్లాడారంటే గుణపం పెట్టి పొడి చేసినట్టు మాట్లాడగలిగిన మహానుభావులు లోకంలో చాలా మంది ఉంటారు. మానసికమైనటువంటి హింస పెట్టేటువంటి వాళ్ళు 3 మంది ఉంటారు. తనువున విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు నతినిష్ఠురతం, మనమున నాటిన మాటలు విను ఎన్ని ఉపాయములను వెడలునే అదిప. నువ్వు శరీరంలో ఏదైనా గుచ్చుకుంటే ఆపరేట్ చేస్తాం, తీసేస్తాం. మనస్సులో విరిగింది అంటే అబ్బే కాదండి, అలా కాదండి అని నువ్వు ఎన్ని సరిదిద్దుకున్నా ఆ మాట పైకి పోయేది కాదు. కాబట్టి ఎవరిని మాటతో కూడా హింసించకు. ఎన్నో ఉదాహరణలు చెప్తారు. అలాగే అనభిద్యం. అనభిద్యము అంటే ఇతరుల ద్రవ్యాల్ని అపహరించడం.
అభిద్యం అంటే అపహరించడం, అనభిద్యం అంటే కోరకుండా ఉండడం. వాళ్ళది తెలియక పాపం పూర్వం అలారం టైం పీసులు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయనుకోండి, అది తీసుకుని జేబులో పెట్టి వెళ్ళిపోతుంటే గణగణ మోగిందా ఒక వ్యక్తి. అయ్యో పట్టుబడిపోయామేను గొళ్ళుమన్నాడు. సరే కదా. అలాగా ఏదైనా చూసేటప్పటికల్లా మనదైతే బాగుండు అని ఇతరుల సొత్తుని మనది చేసుకోవాలి అనుకోకు. సత్య ఆర్జవ దయా దాన అహింస అనభిద్య కళ్యాణాన్ని, వీటికి కళ్యాణములు అని, మంచి గుణములు అని పేరు. కళ్యాణం అంటే పెళ్ళి ఒక్కటే కాదండి, కళ్యాణం అంటే పెళ్లి జరిగిందే అని కాదు. కళ్యాణ గుణములు అంటే ఉత్కృష్టమైనటువంటి మంచి గుణములు అని అర్థం అన్నమాట. ఇంకా 2 ఉన్నాయండి, చివరి 2 మనం ఎప్పుడూ చేసేటువంటివి, నిత్యం చేసేటువంటివి. అనవసాద, అనవసాద, అవసాదము అని అంటే మానసిక నిరుత్సాహం. మానసిక నిరుత్సాహానికి అవసాదము అని పేరు. ఇప్పుడు సమాజంలో దీనికి వాడే పదం ఏమిటండి? మా వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. ఆ డిప్రెషన్ అంటే మనస్సు ఇంకా ఏది చేయబుద్ధి అవదన్నమాట. అది ఎప్పుడు వస్తుంది? దేశం కాని దేశంలో ఉంటే అయ్యో ఏం చేయలేకపోయానే, కాలం కాని కాలంలో ఏదైనా చెయ్యాలంటే ఇప్పుడు మనకు అనుకూలించట్లేదే. ఇలా అనుకూలం లేక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం వల్ల ఎందుకు నా బతుకు అని నిరాశ నిస్పృహ వస్తే దానికి అవసాదము అని పేరు. అంటే ఒక దుఃఖం అన్నమాట, తీర్చలేని దుఃఖం. అలాంటి దైన్యం లేకుండా సతత ఉత్సాహి అయి ఉండాలి, అనవసాదము అంటారు దీని పేరు. సతత ఉత్సాహి అయి ఉండాలి. ఇది మనకి సుందరకాండలో హనుమంతుడు చాలా సార్లు, చాలా అదే గోల్డెన్ లెటర్స్ తోటి రాసుకుని ఇంట్లో మనం పెట్టుకోవలసినటువంటి శ్లోకాలని ఎన్నిటినో మనకి చెప్తాడండి. ఎలాంటిది అని అంటే, ఎప్పుడూ కూడా మనం నిరాశ నిస్పృహలతో కుంగిపోకూడదు. అది ఎలాంటి జీవితమైనా సరే నిరాశ కానీ నిస్పృహ కానీ మనకి ఉండకూడదు. ఉత్సాహవంతుడి జీవితమే బ్రతికి ఉండిన సుఖములు పండయవచ్చు అనేది అక్కడ దానికే ట్రాన్స్లేషన్ గా తెలుగులో వచ్చింది. నువ్వంటూ జీవితం ఉంటే, ఇది ఎంత సందేశం అంటే, ప్రాణాలు తీసుకునే వాళ్ళందరికీ కూడా తప్పు నువ్వు చేస్తున్న పని అని చెప్పేటువంటి అత్యద్భుత సందేశం అన్నమాట. అందువల్ల ఒక మానసికమైనటువంటి దార్ఢ్యాన్ని, ఆ దుఃఖాన్ని రాకుండా చేసుకోవాలి. బ్రతికి ఉంటే ఏదైనా చేయగలం. ఎంతసేపు మనం అన్ని విధాల హీనమైన స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ ఉన్నప్పుడు అందులోంచి ఎలా పడగలము అన్నప్పుడు ఈ ఒక్క భావం గనక, నేనేదైనా చేయగలను అనే ఒక్క భావాన్ని గనక తెచ్చుకోగలిగితే మిగిలినవన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్తుంది ఈ అనవసాదము అనేటువంటి 6వ లక్షణం. 7 అనుద్ధర్ష. అనుద్ధర్ష అతి సంతోషం, ఓ ఎగిరిపోవడం. ఏదైనా కాస్త బాగా జరిగింది అంటే పట్టపగ్గాలు లేకుండా, నేల మీద ఆనకుండా ఎగిరిపోతూ ఉంటాం. అది ఉండకూడదు. దీన్ని ఏమంటారు? స్థిత ప్రజ్ఞస్య కా భాష. 2వ అధ్యాయంలో మనకు వస్తుంది. స్థితది ముని రుచ్యతే. కంట్రోల్, బ్యాలెన్స్ ఉన్నటువంటి వాడు మునితో సమానుడు, మననం చేసేటువంటి వాడితో సమానుడు. ఈ 7 కూడా వివేకాదిజం, ఆది అన్నమాట. ఆది అంటే ఎట్సెట్రా. వివేక ఆది అంటే వివేక, విమోక, అభ్యాస, క్రియ, కళ్యాణ, అనవసాద, అనుద్ధర్షాలు అనేటువంటిది. ఈ 7 కూడా దర్శన సమానాకార సాక్షాత్కార స్థాయి కలిగిస్తాయి. భగవంతుణ్ణి మనము చూచినంత ఆనందాన్ని కలిగిస్తాయి. అది భక్తి అంటే. భక్తుడై అడియవర్కెళియవన్, భక్తి కలిగిన వారికి సులభుడు. ఏ భక్తి? నీ జీవితాన్ని ఈ 7 లక్షణాలతో సమన్వయించుకొని జీవించగలిగినటువంటి స్థితి గనక ఉంటే భగవంతుడు నీకు ఎడియవన్ అని సాధ్యం అవుతాడు అనేటువంటి దాన్ని మనం ఎన్నో ఉపాసనలు అవి చేస్తుంటాం. ఈ ఉపాసనల వల్ల, వీటి వల్ల నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడమే ముఖ్యార్థం తప్ప ఏదో చదివేసుకుంటున్నాం కళ్ళు మూసుకొని
ఆ తర్వాత ఇంట్లో అందరినీ తిట్టిపోస్తున్నాం, అందరినీ అవమానాలు చేస్తున్నాం. ఇది కాదండి జీవిత లక్ష్యము అనేటువంటిది. కాబట్టి ఇవాల్టి పాసురానికి ఈ వివేకాదిజం అంతా కూడా భగవద్ రామానుజుల వారు శ్రీ భాష్యంలో చెప్పినటువంటి వాటితోటి అత్యద్భుత సమన్వయం కలిగి ఉంటుంది కాబట్టి అది చెప్పుకోవడం జరిగింది. యతో ఇప్పుడు మన పాఠంలోకి రండి. యతో వాచో నివర్తంతే என்றதும் மேன்மையிலேயிரே நிலமென்றை எங்குக்கும் నిలమన్నిరే అన్నిరే నేర్మై. అది ఆ పరమాత్మను వర్ణించాలి అంటే వేదం బయలుదేరి వెళ్ళి కొంచెం ప్రయత్నం చేసి వెనక్కి వచ్చింది. ఎప్పుడు పరమాత్మ గొప్పదనాన్ని పొగడాలంటే, పరమాత్మ సౌలభ్యాన్ని వర్ణించాలి అంటే నా చేత కాదు అని అసలు బయలుదేరనే లేదు వేదం. ఎంత తేడా ఉందో చూడండి రెండిటికి. పరత్వాన్ని వర్ణించమంటే ప్రయాణం చేసి కాసేపు వెనక్కి వచ్చింది. కాదు సౌలభ్యాన్ని వర్ణించమ్మా అంటే నాకు చాలా కష్టము అని అసలు బయలుదేరడమే లేదు అని. యతో వాచో నివర్తంతే ఎందదం మేన్మయిలేరే நிலமென்றைக்கும் நிலமன்றிரே நேர்மை இத்தனை தாழ் நில்லாமையாலே సంసారిகள் పక్కల్ కాణవొండాదు పరత్వத்தில் నేర్మై ఇల్లై ఇదన్న ప్రకారం ఎంగిరారు. ఏమండి, పరత్వాన్ని చెప్పడానికైనా ఒక అవకాశం ఉంది కానీ సౌలభ్యాన్ని చెప్పడానికి మన శక్తి, వేదానికే శక్తి చాలలేదు అంటే మనకి అసలు శక్తి చాలదు. అంటే అంత సులభుడు, అంత సులభుడు. ఓహో అయితే నేను పట్టుకోవాలి అంటే పట్టుకో, ఈ 7 ప్రయత్నాలు చెయ్యి. ఆయన సులభుడే. నీకు పట్టుకునే శక్తి నీ దేహంలో ఉండాలి. లేచి వెళ్ళి చేసే ప్రయత్నం నీకు ఉండాలి. ఆ బలం నీకు ఉండాలి. ఆ బలం ఉండాలి అంటే ఇన్ని మంచి అలవాట్లను నువ్వు నేర్చుకోవాలి. ఇదన్న ప్రకారం ఎంగరారు பெரியவன் தாஷ்டியாகையாலே பொறுக்க மாட்டுగిరిలీర్ కిరిలర్. అది గొప్పవాడి యొక్క సౌలభ్యాన్ని చెప్పడం ఎవరికి సాధ్యము కాదు అని అంటున్నారు. గొప్పవాడి యొక్క వైలక్షణ్యాన్ని, గొప్పతనాన్నైనా చెప్పగలమేమో కానీ పరమాత్మ యొక్క గొప్పతనాన్నైనా చెప్పగలమేమో కానీ పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని మాత్రము మనము వర్ణించలేము. వేదమాతే వర్ణించలేను అని చెప్పినప్పుడు మనమెంతటి వారము మనము వర్ణించలేము. కాబట్టి ఏదో పైకి ఒక పాసురంగా కనిపిస్తోందండి ఇది. దీనిలో సర్వ వేదాంతార్థములు ఇమిడి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి పాసురము పత్తుడై అనేటువంటిది. ఇలాంటి పాసురాన్ని మనం చక్కగా అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. பத்துடை அடையவர்கெளியவன் பிறர்களுக்கறிய வித்தகன் மலர்மகள் விரும்புன்னமரும் பரலடிகள் மத்தொரு கடை வெண்ணை களவினில் உறவுடையா கொண்டு எத்திரம் எத்திரம் உரலினோடு இணைந்திருந்தே இங்கிய தேவேசம் போலநாதம் நதகித மனசம் పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి పట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేసేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్ తిరు అరుణ్మాల్ సేనై முதலி செடகோபன் நாதமுனி சீரியக் கொண்டார் மணக்கால் ரப்பி சந்திரமாளவந்தார் குருமாலாதரர் குருகை பிராத்து அம்பா எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணற்கங்குடையனம் வெள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பற்பனாபரிவரருளாளர் திருவடியொன்றைய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्यदासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनादाय कुन्तीनगर जन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने
श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्याजामातरं मुनिं वादितिरुवाய்மொழிப்பிள்ளை மாதக வாழ்வானும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தோர் சேரும்படி உரைக்கும் சீர் श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमन्वैर्जमाश्रितभागधेयं गोपालदेशिकमं शरणं प्रपद्ये कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसशिष्यं गुणयवर्गं महं भजे श्रीमद्वेङ्कटरङ्गार्यशिष्यं सशिष्यसेवतिं श्रीलक्ष्मणार्यविबुधं संश्रये जीविदीप्तये। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण।